ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అండ్ కూటమి ప్రభుత్వం గురించి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వము ప్రజల యొక్క అత్యంత విశ్వాసాన్ని చూడగొనింది. ఈ యొక్క ప్రభుత్వం కూడా ప్రజల యొక్క ఆకాంక్షలన్నీ కూడా నెరవేరుస్తుందనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 5 years జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? నరకం అనేది ఒకటి ఉంటుంది అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో మేమందరూ కూడా అనుభవించాము. దాంట్లో నుంచి రిలీఫ్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా మీకు? నమ్మకం అయితే ఉంది, కానీ ఇంకా చాలా పరిస్థితుల్లో చాలా మార్పులు అయితే రావాల్సి ఉంది. కానీ చాలా స్లోగా చేస్తున్నారు. వాస్తవంగా ఎన్ని ఆశలతో ఆకాంక్షలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడంలో ఒకసారిగా చాలా స్లోగా వెళ్తున్నారు అనే భావన అయితే ప్రజలందరిలోనూ ఉంది. ఇది వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలనే ఒక బాధ్యతని వాళ్ళపైన పెట్టినప్పుడు వాళ్ళు మరింత చురుకుగా పనిచేస్తే ప్రజల యొక్క విశ్వాసం అనేది అలాగే నిలబడుతుందని మా అభిప్రాయం అండి. ఇప్పుడు అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉండబోతుంది? అమరావతి అనేది విశ్వనగరము అని మేము అనుకుంటున్నాము. ఆ యొక్క విశ్వనగరాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. రాబోయే కాలంలో అమరావతి అనేది ప్రపంచ రాజధానుల్లో ఒక ముఖ్యమైనటువంటి రాజధానిగా కూడా వెలుగొందుతుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నట్లయితే అన్నా క్యాంటీన్స్ అనేది రేపు నుంచే స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పేదవారి కడుపు నింపాలనేసి ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లకి గత 5 సంవత్సరాల్లో లేకుండా చేశారు. ఆ యొక్క పాపం అనేది వాళ్ళకి చుట్టుకొనే ఈ యొక్క 11 సీట్లు అనేవి వచ్చాయి. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ యొక్క పేదల యొక్క అన్న ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్న క్యాంటీన్లు రావడం అనేది చాలా మంచి పరిణామం. ఇది చాలా ఉపయోగపడుతుంది పేద ప్రజలకి, కార్మికులకి, ఎవరైతే పొట్టకూటి కోసము పని చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకందరికీ ఇది ఒక వరం లాంటిది. ఇది రావడం అనేది చాలా సంతోషకరం అండి. నమ్మకం ఉందా సార్ ఈ కూటమి ద్వారా పేద ప్రజలకి వెన్నెముగ్గా ఉంటారు, ప్రజా దర్బారులు చేసిన ఆర్జీలు న్యాయం చేస్తారని? అయితే మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ప్రజా దర్బారు అనేది ఒక మంచి వినూతమైనటువంటి కార్యక్రమం. కానీ దీన్ని ఎంతవరకు ఫాలోఅప్ చేస్తారు అనే దాని మీదనే ఈ యొక్క కార్యక్రమం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మేము కొద్దిమందిని ఇందాక లోపల కూర్చున్నప్పుడు మాట్లాడాము. వాళ్ళు గత నెలలో ఇచ్చిన అర్జీలు కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదంటున్నారు. ఇది ఒకసారి చూసుకోవాల్సింది. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం, బట్ ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది ఫాలోఅప్ అనేది ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించాలి. ఎందుకంటే మేము చాలా దూరాల నుంచి వస్తారు ఎవరైనా ప్రజలు కూడా. ఇప్పుడు రాజధాని అనేది చాలా దూరం ఉంది. మేము రాయలసీమ నుంచి వచ్చాము, పీలేరు నియోజకవర్గం నుంచి వచ్చాము. ఇంత దూరం వచ్చిన తర్వాత మాకు ఏం జరుగుతుంది అనేది ఫాలోఅప్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేశాము. అది కానీ అక్కడ ఇంతకుముందు అక్కడ లోపల కూర్చొని మాట్లాడిన వాళ్ళ యొక్క పరిస్థితి పడితే లాస్ట్ మంత్లో ఇచ్చిన అర్జీలు కూడా ఇంతవరకు ఇంకా కాలేదని అంటున్నారు. దీనిపైన కొంచెం అధిష్టానం ఫోకస్ చేసి, కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసి సమస్యలు పరిష్కరిస్తారనేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.